వాళ్ళ కొంప ముంచాడు, మళ్ళీ వాళ్ళనే పొగుడతాడు, వాళ్ళ పేర్లే చెప్తాడు రోజు మీటింగుల్లో. ఇక్కడ చూస్తేనేమో ఇది మీకేమనిపిస్తుంది ఏపీపీఎస్సీలో జరిగిన కుంభకోణం మీద? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిగ్గు లేదు, కనీసం సిగ్గు లేదు. వాళ్ళు చేసేటువంటి పనులు ప్రతిరోజు ప్రజల ముందు మాట్లాడటానికి మనకు అంతకంటే లేదు. వాళ్ళు వదిలేశారు, వాళ్ళకంటే మనం ఇంకా వదిలేసామేమో అనిపిస్తుంది నాకు. నేను పట్టాభి గారు చేసినంత వైల్డ్ ఎలిగేషన్ చేయలేను, కానీ వికే గారు ఒక ప్రభుత్వం అంటే కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, నిష్ణాతులైనటువంటి 30-40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లుగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. కనీస సిగ్గు ఇంగిత జ్ఞానం ఉండదా అండి? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుని కాసేపు పక్కన పెడదాం. నిన్నగాక మొన్న డిఎస్సి పోస్టులు ఇచ్చారు. అవును వికే గారు, డిఎస్సి పోస్టులు కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ నాకు తెలిసి నేను ఒక 150 కేసులు వేసుంటా ఆ నోటిఫికేషన్స్ మీద. 150 కేసులు గెలిచాం. అంటే ప్రతి క్లాజు రాంగే. 14వ తారీఖు మార్చి 3వ తారీఖున మార్చి 14వ తారీఖున అంటే ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మన ఇనీషియల్ టెట్ రిజల్ట్. వికే గారు, మీకు తెలుసు 3 దశలు ఉంటాయి ఏదైనా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు, ఎవడైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాడు, నాకు తెలిసి బొత్స సత్యనారాయణకి ఇంగిత జ్ఞానం ఉందని నేనైతే అనుకోవటంలా. ఎందుకంటే ఆయనకి మాట్లాడటం రాదు, ఆలోచించటం రాదు, లేకపోతే ప్రజలు అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి ఆయన్ని నేను వ్యక్తిగతంగా మాట్లాడటంలా. ఆయన కొన్ని కోట్ల మంది, లక్షల మంది ప్రజలకి, పిల్లలకి భవిష్యత్తుకి మార్గనిర్దేశం చేయవలసినటువంటి ఒక మినిస్టర్ని నువ్వు రాజకీయ ప్రయోజనాలతో ఏర్పాటు చేసుకుంటే ఎట్లానే వస్తుంది? నువ్వు 14-3వ తారీఖునేమో ప్రిలిమినరీ రిజల్టా, టెట్ రిజల్టా, 15వ తారీఖున మెయిన్ ఎగ్జామినేషనా? ఎవడైనా కడుపు కనందిన వాడు పెడతాడా వికే గారు? చెప్పండి ఈ మాట. 14వ తారీఖున 10 లక్షల మంది అపీర్ అయ్యే టెట్ ఎగ్జామినేషన్కి 14-3వ తారీఖున రిజల్ట్ ఇస్తారా? 14-3వ తారీఖున సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ ఇస్తారా? 15వ తారీఖున ఎగ్జామ్ పెడతారా 10 లక్షల మంది పిల్లలకి? ఎప్పుడు సిలబస్ చదవాలి వాళ్ళు? కనీసం టెట్ రిజల్ట్కి, డిఎస్సి ఎగ్జామినేషన్కి 45 రోజులు గ్యాప్ ఉండాలి. 45 రోజులు గ్యాప్ ఉండాలని మేము కేసేస్తే హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ దుర్మార్గుడు రేపు 30వ తారీఖు నుంచి ఎగ్జామ్ పెడుతున్నాడు. 30వ తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామినేషన్ పెడితే ఎలక్షన్ టైంలో ఎలా చదువుతారు పిల్లలు? ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ హోరెత్తిస్తారు. హోరెత్తే సందర్భంలో పిల్లలు ఎలా చదువుతారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన ఉందా కనీసం? ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి 2000 పోస్టులు తీసుకొచ్చి జనరల్ డిఎస్సిలో కలిపారు. మేము హైకోర్టులో కేసేస్తే తూచి ఐఎమ్ సారీ అని 22,000 పోస్టులు మళ్ళీ విత్డ్రా చేసేసారు. ఎన్ని కేసులండి? డిఎడ్ అభ్యర్థులు నేనేమో తీసుకొచ్చి ఎస్జిటి టీచర్లకు అలౌ చేస్తారు. హైకోర్టు కొట్టేస్తేనేమో అరే సరే మీ సారీ అండి మేము తీసేస్తాం. అరే ఒక తప్పుల తడక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కిందకు వస్తా నేను. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెట్టేద్దాం వికే గారు. సామాన్యులకి, రాజకీయ పార్టీలకి ఎన్ని అనుమానాలు వస్తాయి అంటున్నా నేను. మీరు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ని కుదించి జీవోఎంఎస్ నెంబర్ 71 ఇచ్చి ఎంబీబీఎస్ సీట్లో ఈ సంవత్సరం ఈ దుర్మార్గుడు చేసిన కారణం వల్ల 300 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు కోల్పోయినారు. ఒక్కొక్క సీటు 4 కోట్లకు అమ్ముకున్నారు, వీళ్ళు 5 కోట్లకు అమ్ముకున్నారు యావరేజ్గా. ఇది మా ఎలిగేషన్. ఎందుకంటే మీరు ఈ పిల్లలకు ఇచ్చిన రిజర్వేషన్, ఈ పిల్లలకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి జీవోలు ఇచ్చి తీసేస్తే మీరు అమ్ముకున్నారని అంటాను నేను. ఈ పర్టికులర్ కేసులో నేను ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన కేసులో ఒక మాట చెప్తాను వికే గారు. ఆనరబుల్ హైకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అనేది, 2018లో ఈ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. 2018 అంటే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వెధవలకి, ఈ చుంటలకి, ఈ సన్నాసులకి ఎగ్జామ్ పెట్టడం కూడా రాపోయింది. పోనీ మీకు నోటిఫికేషన్ ఇవ్వటం చేత కాదు, నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టడం చేత కాదు, షెడ్యూల్ ఇవ్వటం అంతకంటే చేత కాదు. మీకు తెలిసిందల్లా ఎట్లా లెక్క ఎలా వస్తుందో దీన్ని తెలుసుకోవటం వరకు మీకు తెలుస్తుంది. ఈ కేసులో ఇట్ ఈస్ ఆల్సో కంటెండెడ్ దట్ మాన్యువల్ వాల్యుయేషన్ త్రూ కంప్లీటెడ్ ప్రియర్ February 2022. A press note was released in the month of February 2022 that the result will be declared within short time. అంటే 2022లో ఫిబ్రవరిలో విత్ ఇన్ షార్ట్ టైం మూల్యాంకనం అయిపోయింది, రిజల్ట్ ఇస్తామని చెప్పినారు. రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? మేలో ఇచ్చారు. ఎందుకు మేలో ఇచ్చారు తెలుసా? కోర్టులు జ్యుడిషియల్ ఫంక్షన్ ఉండవు కాబట్టి మేలో రిజల్ట్ ఇచ్చారు. ఎందుకు మేలో రిజల్ట్ ఇస్తే ఎవడు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదుగా. See, it is also further contend that the result were declared during summer vacation to avoid judicial scrutiny of all listed candidates selected for oral interview. అంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్ని 3 సార్లు మూల్యాంకనం తర్వాత